మా బిడ్డలని గర్వంగా చెప్పుకోవాలి. మన బిడ్డలు డాక్టర్లు చదివినప్పుడు గర్వంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, ఇంజనీరింగ్ చదివినప్పుడు గర్వంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, లాయర్లు యాక్టర్లు అయినప్పుడు గర్వంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, మన పిల్లలకి మంచి బుద్ధి ఉన్నప్పుడు మాత్రం చెప్పండి చాలా గర్వంగా బతుకుతాం. ఎందుకంటే బయట చాలా మాటలు మనం వింటాం, పలానా పిల్లలు అలా చేశారు, పలానా పిల్లలు ఎలా చేశారని. కానీ మనకు ధైర్యం ఏంటి చెప్పండి, మా పిల్లలు అలాగో చెప్పండి చేయరు. ఎందుకంటే మా పిల్లలకి మా భయం కన్నా చెప్పండి దేవుని భయం ఎక్కువ. మా పిల్లలకి మా భయం కన్నా దేవుని భయం ఎక్కువ. అందుకే మా పిల్లల కళలో కూడా మిస్టేక్ చేయరు, కనుక చేయరు. అంత ధైర్యం నీవు పిల్లల్ని బట్టి నీకు రావాలి అంటే ఆ ఎపిసి బతుకులు అంటాడు, నీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాల్సిందే. ఎక్కడిస్తారో ట్రైనింగ్? జేఎన్టీ యూనివర్సిటీలో ఎవరు? ఎక్కడిస్తారు ట్రైనింగ్? నాగమల్తోట జంక్షన్లో ఎవరు? ఎక్కడిస్తారు ట్రైనింగ్? ఎవ్రీ సండే చర్చిలో చెప్తారు. పులిపేట మీద కొంతమంది దైవజనులు నిలబడి మాట్లాడుతున్నాడు, ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా, ఒక మాట కాకపోయినా ఒక మాట అయినా ఏదో ఒక మాట మన బిడ్డలకు టచ్ అవుద్ది. ఆ రోజైన బిడ్డల్లో గొప్ప మార్పు స్టార్ట్ అవుద్ది. అందుకే బలవంతంగానే తీసుకురండి, కూర్చోబెట్టండి. రే బతుకు అర్థాలు ఇవ్వని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థమయ్యేలా వాళ్ళకి ఎక్కించేలాగా వాక్యంలో ఎంతో కొంత అర్థమైన, వాళ్ళకి బోరు కొట్టినా వినకపోయినా, వాళ్ళకు ఒక చెవంటి వదిలేసినా, ఈరోజు కాకపోయినా రేపైనా అర్థమయ్యేంత వరకు ప్రార్థన, మాట, దేవుని వాక్యము, పాటలు వారికి నేర్పించండి. మీ పిల్లలు మీకు సాక్ష్యాలు అవుతారు. మీ పిల్లలు మీకు గౌరవపదమైన వ్యక్తులు అవుతారు, కిరీటాలు అయిపోతారు. మీకు వారు గౌరవం అవుతారు, వారు మీరు గౌరవం అవుతారు. మీరందరూ కలిసి దేవుని గౌరవం తెచ్చే కుటుంబాలు అవుతారు. అట్టి కుటుంబాలుగా మీరు అందరూ ఉండుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.